యోధుడిలా ఆలోచించు. థింక్ లైక్ ఏ వారియర్. ప్రియమైన యువ మిత్రులారా, ఈరోజు నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు బాధితుడిలా ఆలోచిస్తున్నారా లేక యోధుడిలా ఆలోచిస్తున్నారా? యోధుడంటే ఎప్పుడు ఓడిపోయిన వ్యక్తి కాదు. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి ముందుకు సాగేవాడే నిజమైన యోధుడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మీ జీవితంపై ఒక అభిప్రాయం ఉంటుంది. కొంతమంది మీ కలలను చూసి నవ్వుతారు, కొంతమంది మిమ్మల్ని చూసి విమర్శిస్తారు. నీ వల్ల కాదు అంటారు, నీకు టాలెంట్ లేదు అంటారు, నీ వయసు అయిపోయింది అంటారు, ఇంకా చిన్నవాడివి అంటారు. మీరు అందరి మాటలు వింటూ ఉంటే మీ అంతరాత్మ చెప్పే మాటలు మాత్రం ఎప్పటికీ వినలేరు. ఒక యోధుడు ఎప్పుడూ ఒక నిజాన్ని గుర్తుంచుకుంటాడు. నా జీవితానికి నేనే బాధ్యుడిని. ఇతరుల అభిప్రాయాలు మీ భవిష్యత్తు నిర్ణయించనివ్వకండి. మీ కల మీదే, మీ లక్ష్యం మీదే, మీ ప్రయాణము మీదే, మీ విజయం కూడా మీదే. ఆకాశంలో ఎగిరే గద్దను ఒకసారి గమనించండి. కాకులు దానిని వెంటాడుతాయి, అరవడము చేస్తాయి, అసౌకర్యము కలిగిస్తాయి, కానీ గద్ద వాటితో పోరాడదు. అది ఇంకా ఎత్తుకు ఎగురుతుంది. అదే యోధుడి ఆలోచన. ప్రతి విమర్శకు సమాధానం చెప్పడానికి మీ సమయం వృధా చేయకండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ఆ సమయాన్ని ఉపయోగించండి. ఈరోజు చాలామంది యువతకు ప్రతిభ లేకపోవడం సమస్య కాదు, దిశ లేకపోవడమే అసలు సమస్య. గంటల తరబడి సోషల్ మీడియాను చూస్తున్నారు, ఇతరులతో తమ జీవితాన్ని పోల్చుకుంటున్నారు. విజయం సాధించాలనే ఆలోచన కంటే విజయం సాధించిన వారిని చూడటానికే ఎక్కువ సమయం ఖర్చు చేస్తున్నారు. ఒక విషయం గుర్తుంచుకోండి, పోలిక మీ ఆత్మవిశ్వాసాన్ని దొంగలిస్తుంది, క్రమశిక్షణ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. యోధుడు ఎవరితోనూ పోటీ పడడు, నిన్నటి తనతోనే తాను పోటీ పడతాడు. ప్రతి ఉదయం దేవుడు మీకు ఒక కొత్త అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగిస్తారా లేక వృధా చేస్తారా? అది మీ నిర్ణయం. యోధుడు ప్రేరణ కోసం ఎదురుచూడడు, చర్య తీసుకొని తనకు తానే ప్రేరణ అవుతాడు. మీ అలారం మీ శత్రువు కాదు, మీ సోమరితనమే మీ శత్రువు. మీ పుస్తకాలు కష్టమైనవి కావు, మీ సాకులే కష్టమైనవి. ఎక్సర్సైజ్ చేయడం కష్టం కాదు, కష్టపడ్డము కష్టం కాదు, మీ కంఫర్ట్ జోనే కష్టమైనది. ప్రతి విజేత ఒకప్పుడు సాధారణ వ్యక్తే, ప్రతి ఛాంపియన్ ఒకప్పుడు ప్రారంభికుడే, ప్రతి నిపుణుడు ఒకప్పుడు విద్యార్థే. పరిపూర్ణంగా మారిన తర్వాత ప్రారంభిస్తానని ఎదురు చూడకండి, ఈరోజే ప్రారంభించండి. ప్రతిరోజు చిన్న చిన్న మెరుగుదలలు ఒకరోజు అసాధారణ విజయాలను తీసుకొస్తాయి. రోజుకు ఒక్క పేజీ చదివితే ఒకరోజు పుస్తకం తయారవుతుంది, పూర్తి అవుతుంది. రోజు వ్యాయామం చేస్తే ఒకరోజు బలమైన శరీరం ఏర్పడుతుంది. రోజు చదివితే ఒకరోజు గొప్ప జ్ఞానం వస్తుంది. చాలామంది అడిగేది నేను ఓడిపోతే, యోధుడు అడిగేది నేను గెలిస్తే. మీ ప్రశ్నలు మారితే మీ జీవితం కూడా మారుతుంది. వైఫల్యం అనేది విజయానికి వ్యతిరేకం కాదు, విజయానికి వెళ్ళే మార్గంలో ఒక మెట్టు మాత్రమే. చిన్నపిల్లవాడు నడవడం నేర్చుకునే ముందు ఎన్నిసార్లు పడిపోతాడు? అతను ప్రయత్నం ఆపేస్తాడా? లేదు. మరి మీరు ఎందుకు ఒక్క అపజయం వచ్చిన వెంటనే ఆగిపోతున్నారు? జీవితం సాకులకు బహుమతి ఇవ్వదు, పట్టుదలకు మాత్రమే బహుమతి ఇస్తుంది. టాలెంట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, కానీ క్రమశిక్షణ ఉన్న వ్యక్తి కష్టపడిన టాలెంట్ను కూడా ఓడించగలడు. ఉదయం త్వరగా లేవండి, వ్యాయామం చేయండి, పుస్తకాలు చదవండి, తల్లిదండ్రులను గౌరవించండి, మంచి స్నేహితులను ఎంచుకోండి, మీ సమయాన్ని కాపాడుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి. ఎందుకంటే డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే తిరిగి పొందవచ్చు, కానీ సమయం పోతే తిరిగి రాదు. ప్రతి రాత్రి మీకు మీరే 3 ప్రశ్నలు వేసుకోండి. ఈరోజు నేను నిన్నటి కంటే మెరుగయ్యానా? ఈరోజు నేను కొత్తగా ఏదైనా నేర్చుకున్నానా? ఈరోజు నా లక్ష్యానికి ఒక్క అడుగైనా దగ్గరయ్యానా? జవాబు అవును అయితే మీరు ఇప్పటికే విజేత. సమస్యలు వచ్చినప్పుడు భయపడకండి, సమస్యల కంటే బలంగా మారండి. ఒత్తిడి వజ్రాన్ని తయారు చేస్తుంది, సవాళ్లు ఛాంపియన్లను తయారు చేస్తాయి. కాబట్టి సులభమైన జీవితాన్ని కోరుకోవద్దు, కష్టమైన జీవితాన్ని ఎదుర్కొనే శక్తిని దేవుడిని అడగండి. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. ఎవ్వరూ నమ్మకపోయినా మీ ప్రయాణాన్ని కొనసాగించండి. ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా కష్టపడుతూనే ఉండండి. ఎవ్వరూ గుర్తించకపోయినా ఒకరోజు మీ మాటలు కాదు, మీ ఫలితాలే ప్రపంచాన్ని మాట్లాడేలా చేస్తాయి. గుర్తించుకోండి, మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి,
మీ లక్ష్యం వేరుగా ఉంటుంది, మీ ఆట వేరుగా ఉంటుంది, మీ గమ్యం వేరుగా ఉంటుంది. కాబట్టి ఇతరులతో మీ జీవితాన్ని ఎప్పుడూ పోల్చుకోకండి. యోధుడిలా ఆలోచించండి, యోధుడిలా కష్టపడండి, యోధుడిలా జీవించండి. ఒకరోజు యోధుడిలా విజయం సాధించండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.